మీరు వాడినటువంటి బెడ్, పిల్లోతో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి చాలా చాలా వీడియోలు చూసాం. ఈ పిల్లో వాడాలి, అది వాడాలి, ఇది ఇలా వాడాలి, ఇలా వాడాలి అని చెప్పి దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పారు కదా! కానీ అదే పిల్లోని, బెడ్‌ని మీరు కొంచెం మోడిఫై చేసి మీకున్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్ నుంచి రిలీఫ్ వచ్చే విధంగా, అలాగే ప్రాపర్ స్లీప్ వచ్చే విధంగా మనం మార్చుకోవచ్చు. మీ పిల్లో కూడా మీకు ప్రాబ్లమ్స్ తగ్గించడానికి పనిచేస్తుందని అర్థం. మనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ యాక్చువల్‌గా మనం పడుకోలేము. ఎలా అంటే అలా పడుకోలేము. నొప్పితో పడుకోలేము, హెడేక్‌తో పడుకోలేము, బ్రీతింగ్ ప్రాబ్లమ్, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కొక్క ప్రాబ్లమ్‌కి ఒక్కో పొజిషన్‌లో పడుకొని పిల్లోని ఒక ప్రాపర్ పొజిషన్‌లో గాని యూజ్ గాని చేయగలిగితే ఈ ప్రాబ్లమ్‌లో మెల్లగా బయటపడొచ్చు. అలాగే ప్రాపర్ స్లీప్ అయితే ఉంటుందండి ముందు. ఆ హెల్త్ ప్రాబ్లమ్‌తో నిద్ర పడకపోతే పొద్దున్న లేస్తే చికాకు ఉంటుంది. ఫస్ట్‌ది షోల్డర్ పెయిన్. ఈ షోల్డర్ కొంతమందికి మొత్తం చెయ్యి అసలు కదపలేరు. ఇలా పైకి లేపలేరు. ఇంతవరకే ఆగిపోతుంది. వెనక్కి తీయలేరు. ఇలా పట్టుకోలేరు. ఇలా స్ట్రెయిట్‌గా లేపలేరు. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫ్రోజన్ షోల్డర్ అంటారు. పెరియార్థరైటిస్ అంటారు. అటువంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు పడుకునేటప్పుడు సపోజ్ మీకు రైట్ సైడ్ షోల్డర్ పెయిన్ ఉందనుకోండి, లెఫ్ట్ సైడ్ పడుకోవాలి. కానీ మీరు వాడేటువంటి పిల్లో, తల కింద పెట్టుకునేటువంటి పిల్లో హార్డ్ పిల్లో ఉండాలి, గట్టిగా ఉండాలి. ఈ షోల్డర్ బ్లేడ్ ఎడ్జ్ దగ్గర నుంచి బేస్ ఆఫ్ ద నెక్ దాకా ఉండేటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ మొత్తం పిల్లో ఉండాలి. మీరు పడుకున్న తర్వాత కిందికి కానీ పైకి పుష్ చేసినట్టు కావద్దు, కిందికి ఏలాడబడినట్టు కావద్దు. మీ మెడ పడుకుంటే ఫ్లాట్గా ఉండాలి. అలాగే చేయి పక్కన పెట్టుకుంటారు కదా, ఒక పిల్లో, మెత్తటి పిల్లో కానీ గట్టి పిల్లో ఏదైనా తీసుకొని మీరు హగ్ చేసుకొని పడుకోవాలి. అలా పడుకోవడం వల్ల ఏ వైపు అయితే మీకు స్ట్రెయిన్ అయిందో అక్కడ ఉన్నటువంటి మజిల్స్ రిలాక్స్ అవుతాయి. మీకు నిద్ర కూడా బాగా పడుతుంది. నొప్పి మర్చిపోతారు. కంఫర్ట్గా అనిపిస్తుంది. చాలా కంఫర్ట్ అని. అలాగే నెక్ పెయిన్, సర్వైకల్ స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉందనుకో, మీరు సైడ్ తిరిగి పడుకోగలిగితే బెటర్. లేదు అంటే స్ట్రైట్గా పడుకోవాలి. స్ట్రైట్గా పడుకొని మీ తల కింద మెత్తటి పిల్లో వాడాలి. హార్డ్ పిల్లో వాడకూడదు. మెత్తటి పిల్లో వాడాలి. మెడ దగ్గర ఒక హార్డ్గా ఉండి చిన్న పిల్లో పెట్టుకోవాలి. అంటే ఇలా ఈ రోల్ చేసి ఉంటుంది చూసారా, అటువంటి ఏదో టవల్ మడిచి పెడతారంటే అది ఉండదు. పిల్లో లాంటిదే ఉండాలి, రోల్ చేసింది. దాన్ని ఈ మెడ కింద పెట్టుకోండి. అక్కడ హార్డ్ కావాలి, పైన మాత్రం మెత్తడిగా ఉండాలి, ఫ్లాట్గా పడుకోవాలి. ఇలా కానీ పడుకోగలిగితే నెక్ పెయిన్ ఉన్నా కానీ మంచి నిద్ర పడుతుంది. మెల్లగా అక్కడ ఉన్నటువంటి టెండాన్స్, మజిల్స్ స్లోగా రిలాక్స్ అయిపోతాయి. చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. మరి బ్యాక్ పెయిన్ ఉందనుకోండి, నడుము నొప్పి ఉంటే ఎలా పడుకోవాలి? మీరు సైడ్ పడుకుంటే మీ 2 కాళ్ళ మధ్యలో పిల్లో పెట్టుకోవాలి. అంటే తల కింద సైడ్ తిరిగి పడుకోండి. సేమ్ ఈ బ్లేడ్ దగ్గర నుంచి నెక్ దాకా ఉండేటువంటి గ్యాప్లో హార్డ్ పిల్లో పెట్టుకొని సైడ్ తిరిగి పడుకొని 2 కాళ్ళ మధ్యలో మెత్తటి పిల్లో పెట్టుకో. ఇది కొంతవరకు రిలీఫ్ ఇస్తుంది. నీ పెయిన్, మోకాలు నొప్పి ఉన్నోళ్ళు కూడా ఇది చేయొచ్చు. 2 మోకాలు తగలకుండా మధ్యలో మెత్తటి పిల్లో పెట్టుకోవాలి. లేదు మీరు ఫ్లాట్గా పడుకుంటాను అంటే ఫ్లాట్గా పడుకోండి. తల కింద చాలా మెత్తటి పిల్లో వాడాలి. అలాగే కింద కాళ్ళ దగ్గర గట్టిగా ఉండేటువంటి పిల్లోస్ కనీసం ఒక 6 to 10 ఇంచెస్ ఉండాలి హైటు. ఆ హైట్లో ఉండేటువంటి పిల్లో వేసుకొని నడుము కింద మెత్తటి చిన్న పిల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే నడుము దగ్గర కర్వేచర్ ఉంటుంది. మీరు పడుకున్నప్పుడు ఆ కర్వేచర్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. కాళ్ళు పైకి ఎత్తేసరికి కర్వేచర్ కొంచెం డౌన్ వెళ్తుంది. దాని మధ్యలో ఇంకా పిల్లో పెట్టామనుకోండి, ఓవర్ స్ట్రెచ్ అయినటువంటి ఆ టెండాన్స్, మజిల్స్ మెల్లగా సబ్సైడ్ అయిపోతాయి. చాలా రిలీఫ్, నొప్పి ఉండదు. బ్యాక్ పెయిన్ ఎంత సివియర్ బ్యాక్ పెయిన్ అయినా అది మెల్లమెల్లగా బయటకు వచ్చిన డిస్కులను కూడా కరెక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. మీకు ఓవర్ స్ట్రెయిన్ అయినటువంటి మజిల్స్, టెండాన్స్ కూడా గ్రాడ్యువల్గా రిలాక్స్ అయిపోతాయి. అంత బాగా పనిచేస్తుంది. అలాగే సైనస్ ప్రాబ్లం, ఆస్తమా, బ్రాంకైటిస్ ఇటువంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు సాధ్యమైనంత వరకు స్లాంటింగ్గా పడుకోవాలి. పిల్లోస్ని వెనక ఎత్తుగా వేసి ఇలా, అంటే కంప్లీట్ కిందకి డౌన్ కావద్దు. ఎట్టి పరిస్థితుల్లో కొంచెం ఇలా లేపినట్టుండి తల దగ్గర, ఈ వీపు దగ్గర కొంచెం సపోర్ట్ తీసుకొని ముందుకు ఇలా లీన్ పొజిషన్ అంటారు. ఇలా ముందుకు ఉండి ఇలా నిద్రపోవాలి. ఆ కండిషన్ వెనక ఎలాగో ఇలా స్లాంటింగ్ పొజిషన్ ఉంటుంది కాబట్టి బ్రీతింగ్ అనేది ఈజీగా, కంటిన్యూస్గా దగ్గు వస్తుందని చాలామంది పడుకోగానే దగ్గు వస్తుంది, ఇంక లేచి కూర్చోవాల్సిందే వాళ్ళు. అటువంటి దగ్గులో ఉన్నవాళ్ళు కూడా ఇలా లీనింగ్ పొజిషన్లో కానీ పడుకోగలిగితే మీకు నిద్ర కూడా బాగా పడుతుంది. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది. స్వెల్లింగ్ వచ్చేసి బ్రీతింగ్ ప్రాబ్లం, ఇదంతా ఆయాసంలాగా వస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళు కూడా ఇటువంటి పొజిషన్లోనే లీన్ అయిపోయి పడుకోవాలి. కొంచెం ముందుకి వాలినట్టు కానీ అరేంజ్ కానీ చేసుకోగలిగితే
చాలా వీళ్ళు ఆ పిల్లోని హగ్ చేసుకొని కూడా పడుకోవచ్చు. ఇలా సపోర్ట్ కూడా ఇక్కడ వస్తుంది. కొంచెం నిద్ర కూడా బాగా మనము మెడ మాట్లాడాము, నడుము మాట. అప్పర్ బ్యాక్ గురించి మాట్లాడలేదు కదా! బ్యాక్ ఎలా ఉందో అలాగే నేను ఫ్లాట్‌గా పడుకొని మెడ కింద పల్చటి పిల్లో వాడాలి. అప్పర్ బ్యాక్ అంటే ఈ 2 షోల్డర్ బెడ్స్ ఉంటాయి కదా! దాని కింద ఒక చిన్న పిల్లో గట్టిగా ఉన్నది ఏసుకోవాలి. మెత్తటిది కాదు. అది వేసుకొని గనుక పడుకోగలిగితే ఈ అప్పర్ బ్యాక్ రిలీఫ్ అనేది కూడా మీకు బాగా వస్తుంది. పొజిషన్స్ చూసారు కదా! మనం పడుకునేటువంటి పొజిషను పిల్లోని తెలివిగా వాడుకోగలిగితే ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడొచ్చు. మన ఇంట్లో పిల్లో కూడా మనకు డాక్టర్ లెక్క పనిచేస్తది ఇక నుంచి. మరోసారి మరి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.